అంకాపూర్ మొక్కజొన్న రైతులు రోడ్డెక్కారు. యూరియాను సొసైటీ పరిధిలోని రైతులకే పంపిణీ చేయాలని, యూరియా యాప్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పట్టదారు పాస్ పుస్తకాల ద్వారానే యూరియాను పంపిణీ చేయాలని కోరారు. స్మార్ట్ ఫోన్లు వాడడం తెలియక, ఆ యాప్ ఎలా ఉపయోగించుకోవాలో తెలియక, సకాలంలో ఎరువులు పంటకు వేయలేక చాలా నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వంకు విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, ఇక్కడ అంకాపూర్ రైతులను చూసి వ్యవసాయం నేర్చుకోవాలని సీఎం గారు పదే పదే సభలలో చెప్తారు. కానీ ఇక్కడ అంకాపూర్ రైతులే వ్యవసాయం ఎందుకు చేస్తున్నాం అనే ఒక బాధ కల్పించే పరిస్థితులు నెలకొంటున్నాయి. అలాంటి పరిస్థితి రావద్దు అంటే యూరియాని యాప్ల ద్వారా కాకుండా నేరుగా సొసైటీని యూనిట్ గా తీసుకొని ఇవ్వమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అంకాపూర్ అన్నదాతలందరూ కూడా రోడ్ ఎక్కడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా వల్ల నానా అవస్థలు పడుతూ ఉన్నారు. ఈ ప్రాంతంలో మరి పంట దేనికి పనికి రాకుండా పోతుంది కాబట్టి రైతులు ఆవేదనతోటి రోడ్ ఎక్కడం జరిగింది. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే వర్షం పడితే అదం చూసి చేసేదే వ్యవసాయం. మరి ఈ రోజు వర్షం పడితే రేపు యూరియా కొడతారు రైతు, వర్షం లేకపోతే ఇంకో పని చేసుకుంటాడు. అటువంటి పరిస్థితుల్లో మీరు యూరియా కోసం రైతులు చేనులో పని చేసుకుంటాడా, మరి రోడ్డు మీద తిరుగుతాడా, క్యూ లైన్లలో పోతాడా? మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏంటంటే ఇవాళ ఏ టెక్నాలజీ వచ్చింది, చంద్రమండలం మీద అడుగు పెడుతున్నారు, కానీ రైతులు మాత్రం యూరియా లైన్లలో అపస్థలు పడుతూనే ఉన్నారు. ఎందుకంటే 24 గంటలు యూరియా కోసం తిరుగుతూనే పోతున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్ను తక్షణమే రద్దు చేసి ఇవాళ రైతులు ఇంత చిన్న చూపు చేస్తూ ఉన్నారు. రైతు ఖచ్చితంగా ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని తెలియజేస్తూ జై జవాన్.